హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను 10 రోజులు అయిపోయిందండి మీతో మాట్లాడి. వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే మీకు చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అక్క వీడియోస్ రావట్లేదు అక్క, ఏమైందక్క అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మీరు నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారని. చాలా హ్యాపీగా ఉంది. అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కదండి, మీకు చెప్తాను. నేను సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అదేంటంటే హైదరాబాద్లో మేము ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నామండి. తీసుకొని 1 year అయిపోయిందండి. ఇప్పుడైతే మొన్న ఫిబ్రవరి 13వ తారీఖున గృహప్రవేశం అయితే చేశాము. ఆ గృహప్రవేశం సంబంధించిన వీడియో అనేది తర్వాత నేను గృహప్రవేశం వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తానండి. అలాగే గృహప్రవేశానికి ముందు మనకి అమ్మవాళ్ళు పెట్టవలసిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మా సాంప్రదాయం ప్రకారం అమ్మవాళ్ళు పుట్టింటి నుండి ఏ వస్తువులు మాకు కొన్నారు అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? అందుకోసమే 10 రోజుల నుంచి నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే షాపింగ్స్ చేశాను, పూజ సామాన్లు కొనుక్కోవడం, లోకల్లో ఉండే రిలేటివ్స్కి చెప్పడం, ఇవన్నీ జరగడం వల్ల వీడియో అనేది పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా? ఊరు నుంచి అయితే ఎవరికి చెప్పలేదండి. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, చెప్పలేదు. వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు వచ్చి నేను ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టవలసిన అవసరం వస్తుంది. వస్తే వాళ్ళకి చెప్పినట్టు కాదు, వాళ్ళకి కూడా మనం మంచిగా మర్యాదలు చేయాలి కదండి. అలాగే హైదరాబాద్లో మాకు 2 BHK ఫ్లాట్లో ఉంటున్నాము, చిన్న గదులండి. వస్తే ఎలాగలేదైనా సరే 1 week పడుతుంది. అవన్నీ నేను ఆలోచించి నేనైతే ఎవరికి చెప్పలేదండి. కొంచెం దూరం కదా, వాళ్ళకి ఇబ్బందే, నాకు కూడా ఇబ్బంది అని చెప్పలేదు. ఓన్లీ మా అమ్మకి మా నాన్నకి మాత్రమే ఇక్కడ మా అమ్మకి మా నాన్న మాత్రమే ఇక్కడికి వచ్చారండి. లోకల్లో అయితే మా పెద్దమ్మ పిల్లలు, మా పిన్ని పిల్లలు, మా మాయ్యల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయితే నేను పాలు పొంగించి గృహప్రవేశం చేసుకున్నానండి. తప్పుగా అనుకోవద్దండి, మా ఫ్రెండ్ అంటే మా రిలేటివ్స్ ఎవరు చెప్పలేదని ఎవరు ఏమీ అనుకోవద్దు. నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను, ఓకేనా? సరే, మా అమ్మాలు నాకు గృహప్రవేశంకి ఏ వస్తువులు తెచ్చారు ఊరు నుంచి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. మా సాంప్రదాయం ప్రకారం పుట్టింటి నుండి ఏ వస్తువులు కొంటారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా గృహప్రవేశం సమయానికి పట్టుబట్టలు అయితే మా ఫ్యామిలీకి అయితే ఇస్తారు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇస్తారండి. మా అమ్మ వాళ్ళు మాకు కొంత అమౌంట్ ఇస్తే అందులో మేము కొన్ని డబ్బులు వేసి పట్టుబట్టలు అయితే తీసుకున్నాము. అలాగే ముఖ్యంగా పూజ సామాగ్రి అంతా వాళ్ళే కొనాలండి. ఇత్తడి గిన్నె, ఇత్తడి కుందులు, సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసే పూజా సామాగ్రి, ఇవన్నీ అమ్మవాళ్ళే తీసుకురావాలి. ముఖ్యంగా అమ్మవాళ్ళు పసుపు కుంకుమ తీసుకురావాలి. పసుపు కుంకుమ, ఆ తర్వాత ఈ బొట్టు ఉంది కదండి, అది ఎదురు బొట్టు అండి. ఖచ్చితంగా గృహప్రవేశం సమయానికి ఎదురు బొట్టులో ధాన్యం పోసి దేవుడి మూల పెడతామండి మా సాంప్రదాయం ప్రకారము. ఆ తర్వాత చింతపండు అండి, బెల్లం, ఆ తర్వాత కవ్వం అండి ముఖ్యంగా తీసుకువెళ్ళాలి గృహప్రవేశం సమయంలో. ఆ తర్వాత బిందు కొండలండి, రాగి బిందె అయినా ఉండొచ్చు, స్టీల్ బిందె అయినా ఉండొచ్చు, ఇత్తడి బిందె అయినా ఉండొచ్చు. ఇక్కడ అమ్మ నాకు ఒక రాగి బింది, ఒక ఇత్తడి బిందె ఇచ్చింది. కొన్ని ఐటమ్స్ అయితే అమ్మ ఊరు నుంచి తెచ్చిందండి. కొన్ని ఐటమ్స్కి అయితే అక్కడ కొనవద్దు, నీకు తెలియదు, డబ్బులు ఇచ్చి అమ్మ ఇక్కడ కొనుక్కుందామా అని నేను అన్నాను. మా అమ్మ అయితే డబ్బులు ఇచ్చేసిందండి. ఇగోండి, ఈ గోను సంచిలో తీసినవన్నీ అమ్మాలు తెచ్చినవి. ఈ పూజ సామాగ్రి అంతా నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను. అమ్మాలు నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి అమ్మకు తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో అయితే నేను కొనుక్కున్నానండి పూజా సామాగ్రి అంతా. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తేవడం ఎందుకు అని. ఇగోండి, ఈ కట్టెలు ఉన్నాయి కదండి, అది ఊరు నుంచి తెచ్చారు అండి. అవి మేమైతే గృహప్రవేశానికి స్టవ్ మీద అయితే పొంగించమండి పాలు. ఇటుక బెడ్లు పెట్టి ఎదురు పుల్లలతో మేము పాలు పొంగిస్తామండి. ఇగోండి, పెసరపప్పు, ఆ తర్వాత చింతపండు, ఆ తర్వాత ఇగోండి పసుపు అండి, ఉరిపిండి అంటే బియ్యం పిండి, అన్నీ అమ్మ తెచ్చిందండి ఊరు నుంచి. ధాన్యము, బియ్యము ఇవన్నీ తెచ్చింది. ఇగోండి, ఈ సామాగ్రి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, బిందులు, ఆ ఇత్తడి గిన్నెలు, ఇత్తడి కుందులు, ఇవన్నీ నేను ఇక్కడ పూజ సామాగ్రి స్టోర్ రూమ్లో కొనుక్కున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? కన్నవారు అయితే ఇవి పెట్టాలి.
నేనైతే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కల అనేది ఒక డ్రీమ్ కదండి. ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏ వస్తువులు మనం సొంత ఇంటికి పట్టుకెళ్ళాలి, ఎంత బడ్జెట్లో కొనుక్కోవాలి అనేది ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.